హైదరాబాద్ వేదికగా చంద్రబాబు, పవన్‌తో ప్రధాని మోదీ భేటీ కావటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రానికి వచ్చిన మోడీ, హైదరాబాద్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సైనస్ ఆపరేషన్ చేయించుకుని హైదరాబాదులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను ప్రధాని స్వయంగా వెళ్లి పలకరించారు. ఆదివారం హైదరాబాద్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ తన పర్యటన ముగించుకుని నేరుగా పవన్ ఇంటికే చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా ఆయన పిల్లలతో ప్రధాని ఆప్యాయంగా ముచ్చడించారు. అనంతరం నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ దాదాపు గంటపాటు తాజా రాజకీయ పరిస్థితులపై మోడీ, చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో బహిరంగ సభకు ముందు చంద్రబాబుతో భేటీ కావడం వెనక మోడీ వ్యూహం ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో $1,000,000 ప్రశ్నగా మారింది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాసానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సుదీర్ఘంగా సమావేశమై ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు అక్కడ బీజేపీని బలోపేతం చేసే దిశగా అధిష్టానం ఆలోచనలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక అంశాల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ నేతలతో తెలంగాణ గడ్డపై మోడీ భేటీ కావడం వెనుక మతలబు ఏంటి అనే చర్చ తెర మీదకు వస్తోంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండాను రెపరెపలాడించాలని బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. ఈ లక్ష్య సాధనకు మోడీ సభను ఆయుధంగా వాడుకోవాలని పార్టీ భావిస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలను నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ప్రధాని తమ ఇంటికి రావటం ఒక మధుర జ్ఞాపకమని హర్షం వ్యక్తం చేశారు. ఒక దేశ ప్రధానిగా కాకుండా కుటుంబ సభ్యునిలా ఆయన పంచిన ప్రేమ, ఆప్యాయత తమను ఎంతో ఆకట్టుకుందని ఆమె తెలిపారు. దివంగత నందమూరి తారక రామారావు స్వయంగా పూజించిన సీతారాముల విగ్రహాలకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించిన ప్రధాని చేతుల మీదుగా పూజలు చేయడం ఎంతో సంతోషం అనిపించిందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ పరామర్శ అనంతరం పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రధాని మోదీ తన భర్తకు ఇచ్చిన సలహాను, తనకు చెప్పిన మాటలను ఆమె తన పోస్టులో పంచుకున్నారు. ముందు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, పూర్తిగా కోలుకున్నాకే పని మొదలు పెట్టాలని ప్రధాని మోదీ చెప్పారు. అలాగే నన్ను చూసి మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. ఆ పని నేను ఎంతో సంతోషంగా చేస్తున్నాను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధాని మోదీకి నేను మాటిచ్చాను అని అన్నా లెజినోవా తన పోస్టులో పేర్కొన్నారు.